హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు న్యూ రెసిపీ చెన్నంగి ఆకు పచ్చడి చూపిస్తున్నా. ఎక్కువ దొరకలేదు, ఒక 3 కట్టల చెన్నంగి ఆకు దొరికింది. అందులో ఒక కట్ట కరివేపాకు, ఒక 5-6 ఎండుమిర్చీలు, ఒక వెల్లుల్లిగడ్డ, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్ల చింతపండు, ఇవన్నీ వేసుకుని మనము వేయించుకోవాలన్నమాట. నూనెలో మంచిగా వేయించుకున్న తర్వాత అందులో కొంచెం 1/2 స్పూన్ మెంతులు వేయాలి. మెంతులు వేసి వేయించుకోవాలి. ప్రతి చట్నీలో మెంతులు వేసుకుంటే మనకు హెల్త్కి ఎంతో మంచిదండి. ప్రతి పోపులో కానీ, పప్పుల్లో, చారులో, ఎందులోనైనా కాసిన ఒక 1/2 స్పూన్ మెంతులు వేసి పోపు పెట్టండి. సూపర్ టేస్టీగా ఉంటుంది, వాసన ఉంటుంది, మనకు హెల్తీ కూడా. తర్వాత ఆ పోపులో చెన్నంగి ఆకు, కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. వేయించిన తర్వాత ఆకులన్నీ మంచిగా పొడి పొడిగా తయారవుతాయి. వేగిన తర్వాత చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఉప్పు సరిపడా చూసుకొని టేస్ట్ చూసి మిక్సీ పెట్టి పట్టుకోవాలి. తర్వాత మనం అనుకున్న రీతిగా సూపర్ టేస్టీ చెన్నంగి ఆకు పచ్చడి రెడీ. చూడండి, సూపర్ హెల్దీ. మనకి డయాబెటిక్ వాళ్ళకి, ఇంట్లో చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ ఎంతో బాగుంటుంది పచ్చడి. ఐరన్, ఫైబరు అన్నీ ఉంటాయి కాబట్టి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. అప్పుడప్పుడు తినడం అలవాటు చేసుకోండి. థ్యాంక్ యూ.